హలో హాయ్ అండి. మేము ఇంట్లో రెగ్యులర్గా చేసుకునే రాగి జావ చూపిస్తున్నాను. సగ్గుబియ్యం ఉడకబెట్టుకున్నాను. వాటర్ కాంచుకొని దాంట్లో రాగి పిండి కలుపుకొని వేసుకున్నాను ఒక గిన్నెలో. ఇంకొక గిన్నెలో బెల్లం తీసుకొనేసి ఈ సగ్గుబియ్యం కలుపుకున్నాం కదా, అది పక్కకు తీసేసి దీంట్లో వేడిగా ఉన్నప్పుడే కరగబెట్టుకోవాలి. రాగి జావ సగ్గుబియ్యంలో కలుపుకున్న బెల్లము పాలు పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక గ్లాస్ తీసుకొని ఫస్ట్ సగ్గుబియ్యం బెల్లం కలుపుకున్న వాటర్ ఉన్నాయి కదా, అవి ఒక 2 స్పూన్లు వేసుకోవాలి. ఇలాచీ వేసింది స్కిప్ అయింది, ఇలాచీ కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు రాగి జావ వేసుకోవాలి. ఓన్లీ వాటర్లో కలిపాను రాగి పిండి అంతేది. ఇప్పుడు కొన్ని పాలు పోసుకోవాలి. అంతే, స్పూన్తో మిక్స్ చేసుకుంటే సరిపోతుంది. మార్నింగ్ టైం అయినా ఈవినింగ్ టైం అయినా పెద్దవాళ్ళకైనా చిన్నవాళ్ళకైనా చాలా మంచిది ఇది. మేమైతే ఇలానే చేసుకుంటాము ఇంట్లో. మీ ఇంట్లో మీరు ఎలా చేసుకుంటారో కామెంట్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. అంతే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.